హాయ్ అండి అందరికీ. మా ఇంట్లో ఈరోజు మా పాప కోసం అయితే స్వీట్ పొటాటోస్ తీసుకొచ్చిన. ఇంకా అవి ఎలా వండి ఆమెకు పెడతాను అనేది వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇలా మీరు కూడా నచ్చితే ట్రై చేసి చూడండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. పిల్లలకి ఇలా పెడితే మాత్రం ఖచ్చితంగా తింటారు. ముందుగా అయితే స్వీట్ పొటాటోస్ అన్ని నీట్గా కడుక్కోవాలి, దుమ్ము లేకుండా. కుక్కర్లో వేసి దానికి తగినంత రుచికి సరిపోవడం బెల్లం వేసి కొన్ని వాటర్ కొంచెం ఆయిల్ వేసి ఒక 2 విజిల్ వచ్చే వరకు అయితే ఉడకనించాలి. ఉడికిన స్వీట్ పొటాటోని ఒక గిన్నెలో వేసుకొని పొట్టు లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. పొట్టుతో తినడానికి ఇష్టపడే వాళ్ళు పొట్టుతో తినొచ్చు, పొట్టుతో తింటేనే ఇంకా బాగుంటుంది, హెల్త్కి కూడా అదే మంచిది. కానీ నా పాప అయితే పొట్టు ఉంటే తినడానికి ఇష్టపడదు, అందుకోసమని ఇంకా తనకు పొట్టు తీసి పెడతాను. ఉడకబెట్టుకున్న స్వీట్ పొటాటోస్ అని పొట్టు తీసి మంచిగా ఒక ప్లేట్లో వేసుకొని, మనం ఉడకబెట్టుకునేటప్పుడు అందులో బెల్లము కొంచెం ఆయిల్ వేసినాం కదా, ఆ జ్యూస్ ఉంటుంది. ఆ జ్యూస్ అయితే పొట్టు తీసిన స్వీట్ పొటాటోస్ మీద మా పాప జల్లుతుంది చూడండి, అలా మొత్తం వేసుకోవాలి ఆ పొటాటోస్ మీద. అలా వేసుకున్న తర్వాత తినడమే. తింటుంటే మాత్రం మస్తు ఉంటుంది, అసలు ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి మీ ఇంట్లో స్వీట్ పొటాటోస్ తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో టేస్ట్ కామెంట్ చేసి చెప్పండి. ఇలా చేసి పెడితే మాత్రం నా పాప వద్దు అనుకుంటే అయితే మంచిగా ఇష్టంగా తినిద్ది, మంచిగా అనిపిస్తుంది నాకు ఆమె తింటుంటే. మీరు ఎలా వండుతారో కామెంట్ చేసి చెప్పండి నాకు.